ఊర్లోనే జరిగింది, నాగర్ కర్నూలు జిల్లాలోనే జరిగింది, కుమ్మేర గ్రామంలోనే జరిగింది అనేటువంటిది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక్కడ పోలీసుల పాత్రను చూస్తే ఒకటి స్పష్టం. దరఖాస్తు ఈ నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఈ పసిబిడ్డ హత్య అనేటువంటిది ఈ పోలీసుల పాత్ర చూస్తే చాలా దారుణంగా హంతకులకు వంతపాడే విధంగా ఉంది తప్ప బాధితులకు బాసన చేసేటువంటి పద్ధతులలో లేదు అనేటువంటిది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం ఇక్కడ డిఎస్పీ గారు ఇప్పటిదాకా తీన్మార్ మల్లన్న గారు అందరం కలిసి అన్ని సంఘాలుగా చర్చలు జరిపితే ఒక స్పష్టమైనటువంటి వైఖరి డిఎస్పీ గారు చెప్పట్లేరు. ఎందుకు ఆయన మీద ఒత్తిళ్లు ఉన్నాయా అనేటువంటిది కూడా దాన్ని బట్టి అర్థమవుతుంది. ఎవరైతే ఫిర్యాదుదారుడు 8 మంది మా పైన దాడి చేశారు, హత్య చేశారు, మా మీద తాకరాని చోట్ల తాకారు, మా వాళ్ళను రూమ్లెస్ కొట్టారని చెప్పేసి ఫిర్యాదు చేస్తే ఆ 8 మందిని పట్టుకరా నువ్వు ఫస్ట్. ఆ పట్టుకొస్తానికి నీకు వచ్చిన ఆటంకం ఏంటి అంటే చెప్పరు. పట్టుకొస్తా అంటారు తప్ప ఎప్పుడు పట్టుకొస్తా అనేటువంటి విషయం మాత్రం ఇంత మంచి పాప సార్, పాప మంచి పాప కూడా ఏ అమ్మా ఇక్కడనే కూర్చోండమ్మా. మిత్రులారా, ఇప్పుడు డిఎస్పీ గారు లోపల ఎంత చర్చ జరిగింది అనేది కౌంట్ కాదు. ఇక్కడికి వచ్చి సభాముఖంగా ధర్నా శిబిరం దగ్గరికి వచ్చి వారే ప్రకటించారు. ఇప్పుడు 4 అవుతుంది. రేపు సాయంత్రం 4 గంటల లోపు 24 గంటల లోపు కనుక అరెస్ట్ చేయకపోతే 8 మందిని ఇప్పుడు 9 చేశారంటున్నారు. ఇంకో 9 కూడా 8 మందిని అరెస్ట్ చేయాల్సిందే, రిమాండ్ చేయాల్సిందే. తర్వాత రెండో అంశం ఏంటంటే ఇంతకుముందు తమ్ముడు చెప్పింది కరెక్టే. అటెంప్ట్ మర్డర్ కేసు అనేటువంటిది దాడి జరిగినప్పుడు చంపడానికి వచ్చిందని సంబంధించినటువంటిది 307. 302 అంటే ఆల్రెడీ చచ్చిపోయిన తర్వాత మర్డర్ కేసుకు సంబంధించినటువంటి అంశం. అది ప్రాసెస్ లో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత నడుతుందంటే అట్లా కుదరదు. డైరెక్ట్ 302 కేసు పెట్టాల్సిందే. 302 అంటే ఇప్పుడు బిఎన్ఎస్ లో 103గా మారింది. ఆ 103గా సెక్షన్ పెట్టి తక్షణమే హత్యా నేరం కిందనే శిక్షించాలి తప్ప వేరొకటి కాదు. 2 డిమాండ్లకి ఇప్పుడు డిఎస్పీ గారు ఇక్కడ చెప్పారు. కాబట్టి వారి యొక్క అంటే వాటి మాటలు గౌరవిస్తూ వారి మీద నమ్మకంతో ఈ రోజు ఆ శాంతియుతంగా మనం ఈ కార్యక్రమాన్ని ఇట్లా ముగించడం అనేది